హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు? ఒక హెల్దీ బిర్యానీ చేస్తున్నానండి. సోయా కీమా బిర్యానీ. సోయా కీమా బిర్యానీ. ఎస్. సో అంటే కీమా ఏది? మీల్ మేకర్. ఓ గ్రాన్యూల్స్ లో వస్తుంది కదా, దాంతో బిర్యానీ బాగుంటుంది. అంటే బాగా మిక్స్ అయిపోతుంది రైస్ తో పాటుగా. సో తినడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, మరి సోయా కీమా బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. సోయా కీమా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు. ఓకేనండి, మరి బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక ప్రాసెస్ చేసి పెట్టుకోవాలండి. సో సోయా కీమాలో నీళ్ళు వేసేసి కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత మనం పిండేస్తే ఇది కొంచెం మనకు సాఫ్ట్ గా అవుతుంది. సో కొంచెం పొడి పొడిగా కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఇది ఒకటి రెడీ చేసి పెట్టాను. సో అలాగే బాస్మతి బియ్యం నానబెట్టేసి నీళ్లు వార్చి పెట్టేసాను. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేస్తే మనకు సైజ్ అనేది కూడా పెరుగుతుంది, కొంచెం లూజ్ గా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో దీనికి ముందు మనం బియ్యం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అది మనం ఎసరు పెట్టేసుకుందాం. వాటర్ ఇస్తారా? సో దీంట్లో కొద్దిగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, ఆ బియ్యానికి సరిపడా ఉప్పు. సో మనకు కొంచెం పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనకు ఆ వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేస్తాం. సో ఇది అటు షిఫ్ట్ చేసుకుని మనం మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇది కాస్త మూత పెట్టేసింది. సో ఇది కొంచెం మరిగితే అప్పుడు బియ్యం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి అంటే ఇక్కడ మనం సోయాని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం అట్లా ఏం చేయక్కర్లేదు. లేదండి, అంటే ఇది బిర్యానీలో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. అంటే హిందీ టర్మ్ లో ఉంటుంది కచ్చా అని, పక్కా అని. అంటే పక్కా అంటే మనం కొంచెం ఉడికించుకొని చేసుకునేది, కచ్చా అంటే పచ్చిది. సో మామూలుగా మనం కొన్ని వాటిలో ఏంటంటే ఆ పచ్చి వెజిటేబుల్స్ కానీ మష్రూమ్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు పచ్చిగానే వేసేసి మ్యారినేట్ చేస్తాం. సో అది సెకండ్ మెథడ్ నేను చేస్తాను. సో అంటే కొంచెం మనం ముందుగానే ప్రాసెస్ చేసుకొని దాన్ని బిర్యానీ మెథడ్ లోకి దాన్ని ఇచ్చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ముందే కొంచెం సోయా అది వేయించేసుకుంటాం. సో ఎండింగ్ లో కొంచెం కొద్దిసేపు స్టీమ్ మీద ఉడికించేసుకుంటాం, దమ్ చేస్తాం. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో కూడా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు. సో అక్కడ మనం బ్రౌన్ ఆనియన్ వాడతాం. సో ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు మనకు బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకుంటాం. సో మామూలుగా మనం ప్రతి దాంతో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చేసుకున్న బిర్యానీలన్నీ కూడా ఈ 2 మెథడ్స్లలో మనం చేసుకోవచ్చు. ఓకే, ముందు కొంచెం నాన్ వెజ్ లాంటివి అయితే కాస్త ఇలా వేయించేసుకుంటే మనకి అది ఉడకదా అనే డౌట్ కూడా ఉండదు. సో అలాంటి డౌట్ ఏం లేకుండా హ్యాపీగా సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అది ఉడికిందా లేదా అనేది. అవును, అంటే ముఖ్యంగా నాన్ వెజ్ కి అయితే చాలా ఎక్కువ అందరికి కొంచెం ఇది ఉంటుంది కదా, అది అంటే కొంచెం చేయి తిరిగేంత వరకు కొంచెం డౌటే. సో స్టార్టింగ్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, అంటే ట్రయల్ చేసే వాళ్ళు ఇలా ఈ మెథడ్ లో చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది. విత్ ఎక్స్పీరియన్స్ దానికి మనం మామూలుగా మ్యారినేట్ చేసి ఎంతసేపు పెట్టి వేసుకోవాలి అనేది ఐడియా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం మనకు కలర్ రావాలి. సో అయితే మేము చిట్కా చూపిస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా పెద్ద మొత్తంలో పిండి వంటలు చేసుకుంటూ ఉన్నట్లయితే అరిసెలు కానీ, జంతికలు కానీ, మురుకులు కానీ ఇలాంటివి ఏవైనా చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా నూనె వేస్తాం కదా. ఏదైనా వంట స్టార్ట్ చేసిన వెంటనే నూనె అంతా పొంగిపోతూ ఉంటుంది. చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు, అయ్యో నూనె పొంగిపోతుంది, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా చింతపండు కనుక ఆ నూనెలో వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. మీకు కావాల్సిన పిండి వంటలు హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు? ఓకేనండి, కలర్ వచ్చేసింది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే వేగానే మనకు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వాటర్ వేస్తే కొంచెం స్లోగా అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది, మగ్గుతుంది కూడా, అది పచ్చివాసన కాకుండా. దీంట్లోనే మనకి సోయా గ్రాన్యూల్స్కి సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా పసుపు, అలాగే పెరుగండి. సో వాటర్ కూడా బాయిలింగ్ వచ్చేసింది కదా. సో దీంట్లో బియ్యం వేసేద్దామండి. సో ఇది మనకి 3/4 మనకు ఉడికిపోతే సరిపోతుంది. సో ఇక్కడ పెరుగు అది వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పెట్టేసుకున్నాం సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా పొడి, కొద్దిగా పుదీనా. సో యాక్చువల్గా అంటే ఇది మనము డైరెక్ట్ ప్రాసెస్ చేసుకున్నా కూడా ఫాస్ట్గానే అయిపోతుందేమో కదా. ఫాస్ట్గానే, ఎందుకంటే సోయా గ్రాన్యూల్స్ ఉడకాల్సిన అవసరం లేదు కనుక జస్ట్ మనకి అది నానిపోతే సరిపోతుంది. సో మ్యారినేట్ అది చేసేసుకున్నా కూడా ఫాస్ట్గానే ఇది అయిపోతుంది. ఎస్. సో ఇది మనకి రెడీ అయిపోయిందండి మసాలా అనేది. ఓకే. సో ఆ దమ్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో ఇది అట్ట పెట్టేస్తాను. సో ఇక్కడ ఇది స్టవ్ కట్టేసేసి పెద్ద బర్నర్ మీద రైస్ ఉడికిచ్చేస్తాం. సో ఈ రెండు కొంచెం ప్రాసెస్ అయినవే కాబట్టి ఎక్కువసేపు మనం అప్పుడు దమ్ చేయక్కర్లేదు. అక్కర్లేదు. సో ఫాస్ట్గానే కొంచెం ఆ దమ్ కూడా ఎందుకంటే ఈ రైస్కి మొత్తం మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేయాలని చెప్పేసి దమ్ ఇస్తాం. ఓకే. సో ఉడికిపోయినట్టే రెడీ అండి. సో దీన్ని వార్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కొంచెం అడుగు మందంగా గల ఒక గిన్నెలోకి ఫస్ట్ లేయర్ రైస్ వేసేస్తామండి. ఓకే ఓకే. అలాగే మిగిలిన రైస్ కూడా దీంట్లో ఒకసారి వేసేసుకున్నాం. సో ఈలోగా అది కూడా డ్రైన్ అవుతుంది. సో దీనికి రైస్ వేసి తర్వాత ఇది వేసి మళ్ళీ రైస్ కవర్ చేస్తాము. అవునండి. ఓ. సో ఫైనల్గా నిమ్మరసం పిండేసుకొని సో బాగా కలిపేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీన్ని కూడా సమంగా పర్చేసుకోవాలండి లోపల. దెన్ మళ్ళీ రైస్, ఓకే. సో దీన్ని స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సో దీంట్లో పైనుండి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. ఓకే. కొద్దిగా నెయ్యి అండి. ఓకే. కొద్దిగా పైనుంచి పుదీనా. ఓకే. సో మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది మనకి.
సో మొత్తం ఇంకా అలా ఉంచి ఇంకా కట్టేసేస్తే మనకి అది రెడీ అండి. సర్వ్ చేసేసుకోవచ్చు కూడా. అంటే మామూలు బిర్యానీ కాసేపు మళ్ళీ మనం కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ దీంట్లో ఏం అక్కర్లేదు. వెంటనే మనం సర్వ్ చేసుకోవచ్చు కీమా కాబట్టి మనకి. సరిపోతుందా రాజ్ గారు? ఓకేనండి. ఆ స్టీమ్ కూడా వస్తుంది కదా. సో ఆఫ్ చేసేసుకున్నాం, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే. సోయా కీమా బిర్యానీ రెడీ అండి. సో యమ్మీ. ఓకే, మరి వేడివేడిగా సోయా కీమా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కీమా బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం, సోయా గ్రాన్యూల్స్ నానబెట్టించాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా, పుదీనా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో అన్నం, పైనుండి సోయా గ్రాన్యూల్స్ మిశ్రమం వేయాలి. దీని పైనుండి అన్నం వేసి కుంకుమ పువ్వు, నెయ్యి, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కీమా బిర్యానీ రెడీ. ఓకే అండి, మరి బిర్యానీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసేద్దాం రాజ్ గారు. ఓకేనండి. సూపర్ గా వచ్చింది. ఈ కీమా నేను అన్నట్టు అది చెప్పేంత వరకు కూడా అది అంటే సోయా అని కూడా దాని సోయా అంటే అఫ్ కోర్స్ మనము ఎప్పుడైనా కొంచెం అలా ఏదైనా నాన్ వెజ్ కీమా బిర్యానీ తినాలనుకున్నా సడన్ గా ఈ సోయాతో అయితే హ్యాపీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా. అండ్ అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి మనకి ఆ టేస్ట్ అంతా కూడా ఆ మసాలా రైస్ అంతా బాగా పట్టేసింది. హ్యాపీగా కొంచెం రైతా లాంటిది ఉంటే సూపర్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. కొంచెం ఈ మెథడ్ లో ఏంటంటే మనకి కొంచెం ముందు కుక్ చేసుకుని తర్వాత దమ్ చేసుకుంటాం కాబట్టి అది కూడా మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఏ ప్రాసెస్ అయినా కూడా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా బిర్యానీ, మరి మీరు కూడా ట్రై చేయండి.